దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు ఇలాగూ బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేతురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభులు వారు మరి ఈ లోకము యుగాంతము ఎలా ఉండబోతుంది, యుగాంతంలో మరి మనం చేసినటువంటి క్రియలన్నిటిని బట్టి తీర్పు ఎలాగూ ఉండబోతుంది, దేవుని తిరస్కరించినటువంటి వారు దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ఆ మెస్సయాను తిరస్కరించిన వారికి మరి దేవుడు ఏమి సిద్ధపరిచాడో క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసాము, మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఓపికతో సహనంతో కనిపెడుతూ ఉన్నాడు. 2 ఉపమానాలు మనం పోల్చుకున్నాం. గురుగులు గోధుమలను గూర్చిన ఉపమానము, అలాగే ఇక్కడ వల సముద్రములో వేయబడిన వలను గురించి, చేపల చేత నింపబడినటువంటి వలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 2 విషయాల్లో మనం గమనించినట్లయితే దేవుడు మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన కొరకు మనందరము ఆయన వైపు తిరగాలని, మారుమనస్సు పొందాలని, ఆయన కొరకు జీవించాలని ఆయన ఆశ కలిగి మరి మన కోసము మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని ఆయన మన కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు, అది తీర్పు దినము. రెండవదిగా మరి తీర్పు దినము దేవుడు సిద్ధపరిచాడు. మొట్టమొదటిగా దేవుడు మరి సహనంతో మనం ఆయన వైపు వస్తామని కనిపెడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన తీర్పు దినాన్ని నిశ్చయించాడు. ఇక మూడవదిగా ఆయన నీతిమంతులను కాపాడుతూ ఉన్నాడు. ఆయన నీతిమంతులను కాపాడటానికే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా ఆయన పంపించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, ఏ ఒక్కరూ చెడిపోకూడదని. ఆ వలలో మరి 2 రకాలైన చేపలు చూస్తున్నాం. ఒకటి మంచి చేపలు, ఒకటి పాడైనటువంటి చేపలు. ఒకటి మంచి చేపలు, రెండవది మరి చెడ్డ చేపలు. చెడ్డ చేపలు ఎవరు అంటే దేవుని మాటలను విననటువంటి వారు, దేవుని ఆజ్ఞలకు లోబడినటువంటి వారు, దేవుని చిత్తాన్ని అంగీకరించినటువంటి వారు, క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి వారు. అయితే దేవుడు ప్రేమామయుడు, ఆయన మరి ఇంకా సహనంతో కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, హల్లెలూయా, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనని లోకంలోనికి అనుగ్రహించాడు. ఆయన ద్వారానే మరి సువార్త అనేటువంటి వల ద్వారా, ప్రేమ అనేటువంటి వల ద్వారా, కృప అనేటువంటి వల ద్వారా మనందరినీ తన యొద్దకు చేర్చుకోవడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మరి క్రీస్తు ప్రభుల వారిని దేవుడు రక్షకుడుగా, మెస్సయ్యగా ఈ లోకంలోనికి పంపించాడు. ఆయనే మన నీతికి ఆధారము, ఆయనే మన రక్షణకు ఆధారము. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు ఆయన నీతిమంతుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి రాజు, నీతిగల రాజు. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి గమనిస్తే, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము
22వ వచనం, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించను. ఫర్ ద లార్డ్ ఈజ్ అవర్ జడ్జ్, ద లార్డ్ ఈజ్ అవర్ లాగివర్, ద లార్డ్ ఈజ్ అవర్ కింగ్, హీ విల్ సేవ్ us. హల్లెలూయా. ఆయనే, ఆ యెహోవా దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు మనకు న్యాయాధిపతి, ఆయనే మన శాసనకర్త, ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన రాజు, ఆయనే మనలను రక్షించువాడు, విడిపించువాడు. భక్తుడైనటువంటి దావీదు 37వ దావీదు కీర్తనలో మనం గమనిస్తే ఆ దేవుని యొక్క నీతిని గురించి, ఆ దేవుడే రక్షకుడని మరి దావీదు 37వ దావీదు కీర్తన 39-40 వచనాలు గనుక మనం గమనించినట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, యేసయ్యే నీతిమంతులకు రక్షణాధారముగా ఉండటానికి మరి దేవుడు మన కొరకు ఆయనని లోకంలోనికి పంపించాడు. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన దేవుడు. మరి మనలను రక్షించడానికే ఆయన తన ప్రియ కుమారునైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకరక్షకుడుగా పంపించాడు. హల్లెలూయా. 28వ దావీదు కీర్తనలో కూడా భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగినని దావీదు దేవునితో తనకున్నటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నావు? దేవుని ప్రేమను మరి అంగీకరిస్తున్నావా? దేవుని రక్షణను అంగీకరిస్తున్నావా? దేవుని కృపను పొందుకుంటూ ఉన్నావా? ఇదిగో ఆ కృప అనే వలచేత, ఆ ప్రేమ అనే వలచేత, ఆ రక్షణ అనే వలచేత, ఆ రక్షణ, ఆ సువార్త అనేటువంటి ఆ వలచేత దేవుడు నిన్ను నన్ను తన యొద్దకు లాగుకోవాలని, తన యొద్దకు చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి నీవు క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించినట్లయితే నీవు ఆ మంచి చేపలను పోలిన వాడు అవుతావు. లేదు, ఆయన మాటలను అంగీకరించక, మారు మనస్సు పొందక, లోకానుసారమైన జీవితము, పాపపు స్వభావము, మరి శరీర కార్యములు నీలో ఇంకా నిలిచి ఉంటే నీవు ఆ కుళ్ళిపోయిన చేప, ఆ చెడ్డ చేపలను పోలి బయటికి పారవేయబడతావు. జాగ్రత్త సుమ. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయన చిత్తం కాదు. అందరిని రక్షించడానికే ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, బాప్తిస్మమిచ్చి యోహాను పలికినటువంటి మాటలు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు, మెస్సయా క్రీస్తు ప్రభుల వారు నా వెనుక వచ్చుచున్నాడు. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మమిచ్చును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ఆయన మనల్ని నింపడానికి వచ్చాడు. అగ్ని చేత మన పాపములను, మన దోషములను, మన కల్మషములను కాల్చివేసి మనలను మంచి చేపలుగా, పరిశుద్ధులుగా, పవిత్రులనుగా మార్చడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మాటలను అంగీకరిస్తే నీవు శుద్ధీకరించబడతావు, నీవు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. నీలోని మాలిన్యము, చెడుతనమంతా తీసివేయబడుతుంది. అప్పుడు ఇదిగో నీవు ఆయన కొరకు మంచి చేప వలె మార్చబడతావు. లేదంటే చెడ్డ చేపగా మిగిలిపోతావు. ఆ గురుగులు గోధుమల విషయాలు చెప్పినట్టు మరి ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించినటువంటి వారు ఆయన రాజ్యంలో నుంచి బయటికి గెంటివేయబడతారు సుమా.
మరి దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపామయుడు, దేవుడు దీర్ఘశాంతము కలిగి ఏ ఒక్కరు నశించిపోకూడదని ఆ వలలోనికి ఆ సువార్త అనేటువంటి వల ద్వారా మనలందరినీ తన యొద్దకు తీసుకోవాలని ఆశ కలిగి తన ప్రియ కుమారుని మనకు రక్షణాధారంగా బయలుపరిచాడు. ఎంతమంది అయితే ఆ నామాన్ని ఆశ్రయిస్తారో వారి పాపములన్నిటినీ దేవుడు క్షమించి పరిశుద్ధులుగా చేసి మరి తన రాజ్యంలో చేర్చుకొనడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయనను అంగీకరించావా? అనేకమైన తన ప్రవక్తల ద్వారా మొదటి నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు. యోహాను సువార్త రోమాపత్రిక 3వ అధ్యాయం భక్తుడైనటువంటి పరిశుద్ధుడైన పౌలు గారి మాటలు చెబుతున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతూ ఉన్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తూ ఉన్నారు. అదేమనగా యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. నమ్మువారికి అందరికీ అనగా క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవమునందునట్లు ఇదిగో మంచి చేపలుగా మార్చబడటానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతారు కనుక, విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే రక్షించబడినారు కనుక ఇది మీ గొప్పతనం కాదు, కేవలం దేవుని కృపయే, దేవుని వరమే అంటున్నాడు పౌలు గారు. మరి ఆ కృపావరాన్ని పొందుకుందాం. దేవుని రాజ్యంలో ఆ సువార్తను ఆ వలలోనికి మనము వెళ్ళిపోదాం. ఆయన యుద్ధకు చేర్చబడదాం. మంచి చేపలను పోలి దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ యొక్క ప్రేమ అనేటువంటి వలలో, మీ యొక్క కృప అనేటువంటి వల ద్వారా, మీ యొక్క సువార్త అనేటువంటి వల ద్వారా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మాకు రక్షణాధారముగా బయలుపరిచి మా అపరాధములను, మా దోషములను అయా మీరు తీసివేయడానికి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో మా కొరకు చెందించి మమ్మలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఇదిగో మంచి చేపలను పోలిన మరి మనుష్యులంగా మమ్మల్ని చేసినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు. ఆ మంచి చేపలు మీ కొరకు మరి ప్రత్యేకపరచబడిన మాదిరిగా దేవా మేమందరం పరిశుద్ధులుగా మీ నిత్య రాజ్యంలో, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలో మీ మహిమార్థమై జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలోని కొదవలు, అక్కరతలన్నీ మీ మహిమలో క్రీస్తునందు ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే వారు అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటికన్నిటికంటే అత్యధికంగా వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేసి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, బలమును బిడ్డలకు అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.